ఓకే, నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ 9 న్యూస్. నేను రమేష్ బాబు, జిల్లా వరంగల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నగార మోగిన సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో ప్రస్తుతం 3 విడతలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధపడింది. ఒకటి 11వ తారీఖు అంటే రేపు, నెక్స్ట్ రెండోది 14వ తేదీన, అలాగే 17వ తేదీన కూడా ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉంది. అయితే ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధపడ్డదో ఆయా పార్టీలు కూడా వారి అభ్యర్థిని కూడా ఖరారు చేయడం జరిగింది. ఆ అభ్యర్థులు కూడా ఆ గ్రామాలలో ప్రజల మధ్యకు చొచ్చుకొని పోతూ వినూత్నంగా ప్రచారం మొదలుపెట్టడం జరిగింది. అయితే అలాంటి సందర్భంలో ప్రస్తుతం మనం హన్మకొండ జిల్లా ఐనవోలు మండలానికి సంబంధించి రెడ్డిపాలెంలో ఉన్నాం. ఇక్కడ ఒక వ్యక్తి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాలి. ఆ వ్యక్తికి ఈ రెడ్డిపాలెం గ్రామంలో ఎంతో పేరుంది. ఆ పేరు యొక్క అంత అద్భుతమైన పేరుంది. ఈరోజు వారి మిస్సెస్ని కూడా ఈ గ్రామంలో చేర్చడం జరిగింది. మరి ఆ అమ్మ ఎవరో కాదు, గాజా ఆల్ఫోర్స్ అమ్మ అని పేరు ఉన్నటువంటి ఆ అమ్మ ఈరోజు మనకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి సిద్ధపడ్డారు. మరి నేను ఇంటర్వ్యూ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా, మీరు సిద్ధంగా ఉన్నారు కాబట్టి మనం వస్తాం. అమ్మ నమస్తే. ఒకసారి అమ్మ ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు. ఎట్లా జరుగుతుంది మీ ప్రచారం? ఎట్లా జరుగుతుంది? మంచిగానే జరుగుతుంది సార్. అంటే మీరు వెళ్తున్నారు కాబట్టి ప్రజల మధ్యకి ఎట్లా అనిపిస్తుంది? ముందుగా మీ కుటుంబ నేపథ్యం ఏంటి చెప్పండి. మా కుటుంబం గారి పేరు గారి శివరెడ్డి. మా కుటుంబం 4 అమ్మాయి వాళ్ళు, 1 అబ్బాయి. మాకు నలుగురిని మంచిగానే, 5గురిని మంచిగానే చదివించినామండి. ఇక్కడ స్కూలు అన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అప్పుడు ఏమంత పెద్ద ఖర్చు లేకుండానే వాళ్ళ విద్యాభ్యాసం జరిగిపోయింది. ఇక ఇక్కడ అయిపోయిన తర్వాత పెండియాల, తెనాలి అక్కడ వాళ్ళు చదువుకోవడం జరిగింది. తర్వాత ఇక బీఈడీ చేశారు. బీఈడీలో చేసిన తర్వాత డిఎస్సి ఎగ్జామ్స్ రాసి అందరూ గవర్నమెంట్ టీచర్లుగా ఎన్నికైనారు. 3 అమ్మాయిలు గవర్నమెంట్ టీచర్లు. చిన్న అమ్మాయి వాళ్ళు అమెరికాలో ఉంటారు, అబ్బాయి వాళ్ళు ఆస్ట్రేలియాలో ఉంటారు. అందరు జాబర్సే. ఇక మేమిద్దరం ఇక్కడ ఉంటాం. అయితే వ్యవసాయం చేసినాము. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి ఇక కౌలుకి వచ్చినాం. అయితే జనరల్గా రాజకీయాల్లోకి ఎక్కువ అబ్బాయిలు అంటే మగవాళ్ళు వస్తూ ఉంటారు. కానీ ఈరోజు మీరు పోటీ చేస్తున్నారు. మీ భర్త దగ్గర నుంచి అలాగే కుటుంబం నుంచి ఎలాంటి సహకారం అందిస్తున్నారు మీకు? అంటే మీకు కుటుంబ సపోర్ట్ మీకు ఎట్లా ఉంది అంటున్నా? మంచిగా ఉంది సార్. ఫుల్ సపోర్ట్గా ఉన్నది. ఎందుకంటే తను బాగా చేస్తాడు కాబట్టి అన్ని రంగాలలో. ఒకవేళ తన జేబులో నుంచి పైసలు ఖర్చు పెట్టుకొని అయినా చేస్తాడు, కానీ యువతల దేనికి ఆశపడాడు. అన్ని రంగాలలో మంచిగా పనులు చేస్తాడు. అందుకనే తనని ఎన్నిక చేసేది, తన ద్వారా నన్ను ఎన్నుకున్నారు. ఒకవేళ ఎన్నికైతే అన్ని విధాలుగా ఊరికి, గ్రామాభివృద్ధికి నేను పాటుపడతాను. నేను చేయిస్తాను తనతోటి. ఒకవేళ నేను తిరగకపోయినా తనైనా తనతో తిరిగి చేపిస్తాను. సార్ మీరు చెప్పండి, మీకు పార్టీ మద్దతు ఎలా ఉంది? ప్రజల మద్దతు ఎంతవరకు తిరుగుతున్నారు? బాగానే ఉందండి. నేను గతంలో టీడీపీ ఉన్నప్పటి నుంచి కూడా పార్టీ అధ్యక్షుడు 2 టర్ములు ఉన్నా. ఆ రోజులు కూడా అగ్రికల్చర్కి, రైతులకి ఏదంటే అది స్కీములు తెచ్చిచ్చి, సబ్సిడీలు తెప్పించి ఇలాంటివి కూడా ఉన్నాయి. పంటలు పండించట్లో కూడా రికార్డులు ఉన్నాయి. ఇప్పుడు పొట్టలు పండి ఉన్నాయి. అప్పటి మనకు పేరున్నది. 2020లో బాల వికాస్ వాళ్ళతో పోటీకి 12 ఓడిపోయినా. అప్పటి రాజకీయం వదిలిపెట్టాం. అంటే దిగదలుచుకోలేదు. ఇక మిగతా వాళ్ళే గెలిపించుకుంటూ పోవడం జరిగింది. ఇక తర్వాత ఇప్పుడు కూడా అసలు ఇంట్రెస్ట్ లేదు. ఆస్ట్రేలియా, అమెరికా పోయే ప్రోగ్రాం ఉండే. ఊరందరూ కలిసి వాడు వస్తే పాడైతుంది, ఊరి కోసం వాళ్ళు తిప్పలబడాలి, నువ్వే తప్పు కూడా ఇష్టం లేడు కాబట్టి అని అంటే తర్వాత ఒప్పుకొని ఎగ్గొచ్చా. వీళ్ళంతా అట్లీస్ట్ ఒత్తిడి చేశారు. ఇబ్బంది అయితే అంతా కూడా అన్నా కానీ ఏం కాదని మేము ఉన్నాం అని అన్నారు. సరే ఓకే అన్నాం, సెట్ చేసుకున్నాం. ప్రజల మధ్య తిరుగుతున్నారు కదా సార్ ప్రచారానికి, ఎట్లా అనిపిస్తుంది మీకు? వాళ్ళు ఇప్పి చెప్పలేరు కానీ ఎవరికి కంటు కావాలనే ఉద్దేశంగా నూటలు గుడ్డి శివరుడే ఎప్పటి నుంచో నువ్వు సర్పంచ్ ఉంటే మంచిగా అన్నోళ్ళు కూడా ఇప్పుడు కంటు అవుతామని ఉద్దేశంగా అనలేకపోతున్నారు. ఎగ్జాక్ట్గా ఇప్పుడు నేను చేసిన పనులు కూడా ఎటువంటి అంటే కూడా చెప్పగలుగుతాను. నేను చేసిన పనులు ఒక 15 ఏళ్ళ క్రితమే మన బోడి దగ్గర శిథిలావస్థలో ఉంటే 1,20,000 పెట్టి వారి కూడా మొత్తం క్లియర్ చేసి కట్టడం జరిగింది. చెట్లు, యాప చెట్లు, జామ చెట్లు అట్లా నర్సరీకి అట్లా అక్కడ పెట్టాం. గ్రామ పంచాయతీ కూడా పెట్టాం, చర్చి ముంగట అన్నీ పెట్టినాం. ఈ బజార్లన్నీ కూడా అప్పుడు ఫ్రీగా నేను గడ్డి మందు కొట్టేది, గ్రామ వాళ్ళు కొట్టకున్నా కానీ
ఆ తర్వాత ఈ మధ్యలో కూడా నేను పోయిన సంవత్సరం సెప్టెంబర్ అక్టోబర్లో ఇక్కడ ఒక బస్ స్టాండ్ కట్టించాను సొంత పైసలు 1,00,000 పెట్టి సొంత పైసలతో సొంత పైసలతో ఈ మధ్యలో ఆగస్టులో అన్ని గుంతలు పడ్డాయి పడతాను ఒక్కొక్కరు 30,000 పెట్టి ఖర్చు పెట్టి గుంతలు అయిపోయా. ఇప్పుడు 1,20,000 ఇప్పుడు మళ్ళీ 30,000 మొన్న ఆగస్టులో మొన్న నేను క్రిందట ఈ కర్ర అందరం చూస్తుంటే మొత్తం టర్నులు చెట్లు ఏమో పడతలేవు 20,000 పెట్టి మన చెట్లు బిగించిన ఈ మధ్యలో ఇవన్నీ చేయడం జరిగింది. ఇంకా మిగతా కూడా రకరకాల సమస్యలు చేస్తూనే ఉన్నారు. చర్చలకు దానాలు ధర్మాలు ఇవన్నీ. ఇక నేను ఒకరికి ఆశపడను, శాతం వరకు దానం చేయడం పని చేయడం నా బాధ్యత. మోసం చేసే ముచ్చట్లు కూడా లేవు. సరే, ఇప్పటి వరకు మీరు ఎన్నో చేసిండ్రు, ఇంకా ఏమైనా సమస్యలు మిగిలినాయని మీరు అనుకుంటున్నారా? గ్రామంలో ఇంకేమైనా చేయాలని? మేము రైతుల బిడ్డలు కాబట్టి ఫస్ట్ రోడ్లను చేయాలి. ఇంతకుముందు ఒక రోడ్డు కూడా చేయించినాం. శ్రీధర్ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు నాకు 39 లక్షల వరకు ఇచ్చాడు. దానికి బిల్లులు తెస్తాంటే కూడా అడ్డ తీసేసి పాడు చేసాడు. బిల్లు చేయకూడదు 2 కిలోమీటర్ల దూరం. అప్పుడు ఇటువంటి అన్నీ ఇప్పుడు ప్రస్తుతం అయితే రైతులకు మొత్తం రోడ్లు కావాలండి. రోడ్డు చేసే ఉద్దేశం నాకు ఉన్నది. ఇక్కడ మాకు గవర్నమెంట్ ల్యాండ్ లేదు. ఈ పక్కన వచ్చే మా నలుగురు వంశస్థులకు భూమి ఉన్నది. ఈ బీసీ కాలనీలకు పేదోళ్ళకు లేని వాళ్ళకు అక్కడ ఇల్లు కట్టిద్దాం అంటారు. ఇల్లు కట్టిస్తారు మా జాగా ఇచ్చి గవర్నమెంట్ ఇల్లు అంటే మీ ల్యాండ్ లోపల గవర్నమెంట్ ల్యాండ్ కట్టిద్దాం ఉద్దేశం ఉన్నది. ఇందిరా మిల్లు మీ ల్యాండ్ ఏది ఉన్నా కానీ సమస్య వచ్చిన తీర్మానం పోలీస్ స్టేషన్ పోతే ఎక్కడ పోదు తప్పు ఇక్కడ సరి చెప్పియాలి. అనవసరం ఖర్చులు పెట్టుకొని మనస్పర్ధలు రావాలి. ఇది మన ఉద్దేశాలు. ఇంకొకటి మొన్న ఈ మధ్యలో కూడా జగ్గాయగుండ అనే గ్రామంలో కూడా పోయించినాం. మరి 100 ట్రిప్పులు ఒకసారి 50 ట్రిప్పులు ఒకసారి కూడా పోయించినాం. ఓకే, నా ఉద్దేశం అది. అరే నువ్వు అధికారం లేకపోతే నీ పని చేసినావు, ఉంటే ఇంత చేస్తావు, నువ్వు ఉండు. ఆ బీసీ వాళ్ళు కూడా ఎప్పటి నుంచో ఇప్పుడు ఆపోజిట్ ఉన్న వాళ్ళ వార్డు మెంబర్ ఏమంటాడు, రవి అని అబ్బాయి, పటేల పట్టాను ఉండాలి, అమ్మ పటేల్ ఉండడు గెలవాడు, బస్ స్టాండ్ కట్టేందుకు 70 మార్కులు, గుంతలు నింపినందుకు 20 మార్కులు, మన చెట్లు పీకినందుకు 10 మార్కులు, 100 మార్కులు పోపట్ల గెలుతావు అని అన్నోళ్ళే వీళ్ళంతా మళ్ళీ అటు తిరిగి అదే చేస్తున్నారు. అది 10 మంది ఉన్నారు అలా తెలుసు. మొత్తానికి ప్రజలు మిమ్మల్ని ఆహ్వానించారు. మీకు ఇంట్రెస్ట్ లేదు. ఇంతకుముందు నేను అదే క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా. నాకు ఎట్లా ఇంట్రెస్ట్ వచ్చింది అనుకున్నా కానీ మిమ్మల్ని ప్రజలను పిలిచింది అన్నమాట. ఇక నాకు పిల్లల బాధ్యత అయిపోయింది. వారే నా పిల్లలు అనుకున్న ఊరోళ్ళు సేవ చేయాలని బాగుంది పడది. అది చూశారు కదా ఇప్పుడు ఎంతవరకు ఎంత అద్భుతంగా అంటే ఇటు ఆల్ఫోర్స్ అమ్మ కానీ అలా వాళ్ళ హస్బెండ్ కానీ చాలా అద్భుతంగా ఎంత అంటే మాకు డబ్బు అవసరం లేదు, మేము ఏమైనా సర్వీస్ చేయడానికే మేము రాజకీయాల్లోకి వచ్చినాం, ప్రజలే నన్ను పిలిచిందని చెప్పేసి కూడా అంటున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల మీద మాజీ సర్పంచ్ కూడా బాలరెడ్డి గారు ఉన్నారు. బాలరెడ్డి గారు కూడా అడుగుదాం. సార్ బాలరెడ్డి గారు చెప్పండి, అసలు ఎట్లా మీరు ఎవరికి మద్దతు ఇస్తున్నారు, ఎట్లా ఇస్తున్నారు? నేను మునుపు నిలబడినప్పుడు 2019లో మంచి సహకారం మేము కాంగ్రెస్ తరఫున నిలబడ్డాం. ఫస్ట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే పూర్తి మద్దతు మాకు ఉన్నది. అప్పుడు మంచిగా ప్రజలు 100% మద్దతు ప్రకటించారు, మంచిగా గెలిపించుకున్నారు. మళ్ళీ తర్వాత టీఆర్ఎస్లో చేరినాం, పనులు చేయించుకున్నాం. మళ్ళీ గవర్నమెంట్ మారింది కానీ నేను మారలే. నా మద్దతు ఆయనకి ఇస్తాను. నేను నాకు 99 మంది అందరు ఊరంతా మంచి సహకరించారు, మంచి పనులు చేసిన, నాకు శక్తి మేరకు గవర్నమెంట్ స్కీములు వచ్చిన పనులు చేయించిన, నాకు సొంతంగా అంబేద్కర్ బొమ్మ పెట్టించిన, అంబేద్కర్ మన జగ్గయ్యగూడెంలో ఆమ్లెట్ విలేజ్లో అంబేద్కర్ విగ్రహం పెట్టించిన చేసిన, నేను సహకారం నడిపించిన. నా ప్రజల మద్దతు మంచుకున్నది. నాకు మద్దతు అంటే ఎంత మద్దతు కాదు అసలు. ఎంత 5 సంవత్సరాలు నేను నిలబడ్డప్పుడు ఒక్కరు ఆఫీస్లో ప్రతి మీటింగ్ పిలుస్తా. 2 నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టేది, నెలకు ఒకసారి గ్రామ మెంబర్స్ మీటింగ్ పెట్టేది. రాకపోతే ఇంటి పోయి పట్టుకొచ్చేది. 2 నెలలకి గ్రామ సభ పెట్టేప్పుడు ఇంటింటి పోయి తిరిగి వచ్చి కూర్చోబెట్టేది. మీకు సమస్యలు ఉంటే అడగండి, మీరు అడిగితే తెలుస్తుంది మాకు. చెప్పకపోతే మనకి మంచిగా అనుకుంటాం. నువ్వు క్వశ్చన్ అయితే అప్పుడు మనకు లైట్ వెళ్తుంది. అరే ఇది ఎట్లా తేడా ఉంది అని మన పని మనకి నెక్స్ట్ 2 నెలల కల్లా సరి చేసుకొని మనకు సమాధానం చెప్పేది. మనం పింఛన్లు ఇప్పించిన, నేను వచ్చిన తర్వాత నా సొంత ఖర్చు పెట్టుకొని 20 పింఛన్లు తెప్పించిన. రానులకి 10 ఏళ్ళ కానీ రానుల కష్టపడి అందరికీ తెప్పించి తిరిగి రూపాయి తీసుకోకుండా చేయించిన. అదే నాకు తృప్తి. మంచిగా రిటైర్ అయిపోయినా. నాకు మంచి వ్యక్తికి సపోర్ట్ చేస్తాను. అదే నా తృప్తి. నేను నిలబడి అన్నారు నన్ను నాకు చాలు. ఒకసారి నేను అనుకోకుండా జనాలు సేమ్ అంతే.
ఇట్లా కూర్చున్నా ఒకసారి ఇంటి మీద 50 మంది పడ్డారు. నాకు పిల్లలు సెట్ అయిపోయిన అంతమంది హ్యాపీ, నాకు ఆ ప్రాబ్లం లేదు. తక్కువ 20 సన్న అయిపోయిన అమ్మంటే మా హాస్టల్లో ఉంటారు మా అబ్బాయి ఫోన్ చేసి ఏంటంటే అదే నాన్న ఇబ్బంది అయితే మనం సేవ చేస్తే చెడు పేరు వస్తే మన పరుగు పోతుంది, ఇంతవరకు కానీ మంచిగా ఉన్నాం, దీనివల్ల నష్టపోతుంది ఎట్లా అని ఎవరు చెప్పి సరే వాడు మాట కూడా నేను ఉండలే వచ్చి ఇంటి మీద కూర్చుని బయటికి పోతున్నారు. ఇక అరే ఎట్లా ఏమైనా పిల్లలు ఏమైనా అంటే నేను అటు తిరిగేటండి, నాకు వ్యవసాయం పెద్దది ఉన్నది, ఇది పెట్టుకుంటే వచ్చినోడు పోయేటోడు చూసుకోవాలి, లేదు 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 నిలబడి నాకు కూర్చోబెట్టేశారు అంతే. అప్పుడు కూడా మిమ్మల్ని ప్రజలే పిలిచారు. అసలు నాకు అసలు ఆలోచన లేదు, అంతే నాకు చెప్పేది బాగా గమనించండి మీరు. నాకు అసలు సర్పంచ్గా ఆలోచన అసలు రాజకీయం అంటే అసలు మైండ్ అసలు లేదు. అగ్రికల్చర్ అసలు పని చేసుకుంటుంటే వచ్చి మొత్తం ఇట్లా కూర్చున్నాను, మొత్తం ఇల్లు నిండిపోయింది. ఎట్లా నాకు చేత కాదు, ఎందుకు అసలు నేను పెద్ద ఏజ్ అయిపోయింది, ఇది దీని సంగతి నువ్వు ఏదైనా ఉండాల్సింది అంతే. ఉన్న 5 ఏళ్ళు నా ఒక్కరు కూడా ఫస్ట్ నెక్స్ట్ ఉండే, ఇప్పుడు ఇయ్యాడికి కూడా సేవ చేసిన మంచిగా రిటర్న్ చేసుకున్నాను సార్. ఈ పేరు నాకు ఎప్పటి కూడా సంతోషం. మీరు ఎలాంటి సలహాలు ఇవ్వబోతున్నారు కాబోయే సర్పంచ్లకు? ఆయన సలహా చేస్తారు. మనం ఎన్నికైనప్పుడు మనము సర్పంచ్ ఎంతో జనాలు గౌరవించాలి మనం ఫస్ట్, అది మెయిన్. చూడండి ఏ పార్టీతో సంబంధమే ఉండదు, ఏ మనిషితో సంబంధం పగద్దు, వాడు సమస్య తీర్చాలి అంతేగాని నువ్వు ఆ పార్టీ వాడు ఈ పార్టీ వాడు ఈ పని చేయాలని అవసరం. అందరికీ సేవ చేసే గుణం ఉండాలి, సేవ చేయాలి. మనం 5 ఏళ్ళు కష్టపడాలి, కష్టమేది అలాంటేం కాదు. ఎంతమంది వస్తారు, ఎంతమంది పోస్తారు, వాళ్ళు సమాధానం చెప్పాలి. రకరకాల మనుషులు వస్తారు, రకరకాల పంచాయతీలు ఉంటాయి, అన్నీ న్యాయం చేయాలి. నేను వచ్చిన తర్వాత పోలీసు లైన్ పోవడం తగ్గిన జనాలు, నేను రూల్ బై రూల్ తప్పిన ఫోన్ చేస్తే నేను ఫోనే వేరే అతను పని చేసుకోండి. ఆఖరికి నేను చెప్పిన తర్వాత బాగా అవుతుంది. మనం ఎట్లా చెప్తాము తిరిగి అడుగుతుంది. ఏదైనా న్యాయం ధర్మం ఉంటేనే తప్పు ఎప్పటికీ పనిచేయదు, ధర్మే పనిచేస్తుంది. అట్లా చేసినా అదే చెప్తున్నా ఆయన కూడా ఎక్కువ మంది తొందరపడి మాట్లాడద్దు, అందరికి గౌరవం ఇవ్వాలి మనకి ఎవరైనా సరే. అది ఆ ఉద్దేశంతో నిలబెట్టి నేను కూడా ఫుల్ సపోర్ట్ చేసిన నిలబెట్టిన. మళ్ళీ 5 ఏళ్ళు చేయాలని కోరుకున్నాను, గెలిపిస్తే 99% గెలుస్తాను. అది అట్లనే మన యువ నాయకులు కూడా ఉన్నారు, అలాగే పెద్దలు కూడా ఉన్నారు. మరి ఒకసారి వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. అన్న మీరు ఎట్లా చెప్పదలుచుకున్నారు మరి? ఎందుకంటే మేము ఇంతకు ముందు ఉన్నప్పుడు మీరు తీసుకుని రావడం జరిగింది, అంటే ఒక వ్యక్తి మీద ఎంతో గౌరవం ఎంతో ప్రేమ ఉంటుంది తప్ప ఇంత మమ్మల్ని తీసుకురావడం గల కారణం ఏంది? ఎంత వరకు మీరు సపోర్ట్ చేస్తాను? పెద్దలు నేను ఉన్నాను గ్రామం నుంచి. ఓకే, మీ పేరు ఇట్లా నా పేరు గుల్లమారి అనిల్ రెడ్డి. అయితే గతంలో ఇంతకుముందు చూసాం, ఆయన యాక్చువల్గా కాంట్రాక్టర్. ఆయన ఫస్ట్ ఆ కాంట్రాక్టర్ చేసిన పనులు ఎన్నెన్నో చాలా తీసుకున్న ఉసుక దండాలు చేస్తాడు, అన్నీ చేస్తాడు. ఊరిలో చాలా ఎగనెస్ట్ తీసుకొస్తున్నాడు, బయట వాళ్ళని తీసుకొస్తున్నాడు మా ఊరికి. ఫస్ట్ మా విలేజ్లో మాకు పరిష్కరించుకోకుండా బయట వాళ్ళని తీసుకొచ్చి చేశాడు. ఇంకొకటి నేను చెప్తున్నాను, వీళ్ళు ఎవరు చెప్తలేరు, మా ఊరు చెరువు అంతా కలిసి గవర్నమెంట్ డబ్బులు ఇచ్చింది, వాళ్ళు ల్యాండ్ ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు. దాన్ని ఏం చేసినా ఇవాళ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వాళ్ళు. ఊరికి రాసి ఇచ్చిన పేపర్లు కూడా ఉన్నాయి మా దగ్గర, రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఒకసారి మళ్ళీ చెలుకి రంధ్రం పెట్టపోయారు వాళ్ళు చేసుకోవడానికి, మేము సహకరించి అందరం కానీ నిలబడి ఆఫ్ చేసాం. ఇంకొకటి ఆయన మొత్తం ఎవరిని చూడు ఫ్రాడ్ చేసేస్తాడు. ఒక చేనుల ల్యాండ్ల అక్కడ కూడా పక్కన ఇంత నాతో క్లోజ్ ఇంటి కూడా నా చేను కింద బాట కూడా యాక్టివేట్ చేసుకుని వేరే వాళ్ళకి అమ్మేశాడు. అట్లా చాలా రకాలుగా మోసం చేస్తున్నాడు మా ఊర్లో. ప్రతి నిత్యం చేసేది పిచ్చి పని, లుచ్చా పనులు చేస్తున్నాడు ఆయన ఊర్లో. జనాల మోసం చేసి డబ్బులు ఇచ్చి ఆకట్టుకుంటున్నాడు. అది అంతవరకు కూడా జరగదు, అవన్నీ జరగవు. ఖచ్చితంగా మేము కోరుకొని ఈ అభ్యర్థిని అంతకుముందు ఈ మాజీ సర్పంచ్ నిలబెట్టుకున్నాము. ఇప్పుడు అదే క్యాండిడేట్ వర్షంలో ఈయన గాదేశ్వర రెడ్డి గారు, అల్పన్సమ్మ గారు, వీళ్ళు ఎప్పుడు చూసినా ముందు పడి తిరిగి పనిచేసేవాళ్ళు వీళ్ళందరూ. మేము ఇంతకుముందు గ్రూప్ లీడర్లు కూడా మహిళా మండలికి ఈ శివరెడ్డి మామయ్య అనేటోడు కూడా ప్రతి నిత్యం తిరుగుతుంటాడు, హెల్ప్ చేయాలి, ప్రతి ఒక్కరికి చేయాలని నిలబడి మేము కూడా క్యాండిడేట్ అసలు ఆయన నిర్ణయించుకోలేదు. మా అంతటి మేము స్వతంత్రంగా ఊరు పాడైపోతుంది రావాలని నిర్ణయించుకొని ఇతను పెట్టుకోవడం జరిగింది. థ్యాంక్ యూ అన్న. మీరు కూడా ఒకసారి చెప్పండి, గ్రామ పెద్దలుగా మీరు కూడా ఒక మాట చెప్పండి, దాని తర్వాత అమ్మ మీరు ఒకసారి చెప్పండి. మహిళలుగా అల్ఫోన్సమ్మకి ఎంత సపోర్ట్ ఉన్నది, ఒక మహిళగా తను రాజకీయాల్లోకి వస్తుంది, మీరు ఎట్లా ఫీల్ అవుతాను దీని మీద మీరు చెప్పండి. 99.9% ఉందండి. ఏంటిది ఉందమ్మా? సపోర్ట్ ఉందా? మీరు ఎట్లా అనుకుంటున్నారు? ఒక మహిళ ఇంత ధైర్యం చేసి రాజకీయాల్లోకి వస్తున్నారు కాబట్టి మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? తను అయిన తర్వాత మీరు ఎలాంటి చర్యలు, మహిళా సంఘాలు ఉంటాయి కదా, ఎట్లా సపోర్ట్? బేసిక్లో అట్లా తాడులు
వాళ్ళ తాను తాను వంశం ఇస్తున్నారు వాళ్ళు మా వంశం కావాలి, దాని వాళ్ళ మీద తాను కూడా బలవంతం వంశం మేము అట్లా చూడలే వాళ్ళ వంశస్థులు. మాది కూడా అతను ఒక కుటుంబం ఈ ఒక కుటుంబం ఈ కుటుంబం అవును. అలా ఒక వర్గీకరణ పెట్టుకొని ఒక మా తాను ఉండేవాళ్ళు మేము సర్పంచ్ కావాలి, మీ సర్పంచ్ కావాలా అట్లా క్యాండిడేట్ పగునగానే వాళ్ళు దగ్గర చేసుకొని అదే కరెక్ట్. రాజకీయాలు ఒకటే ఉంది సార్, ఎవరు గెలిచినా కానీ ఊరికి న్యాయం చేయాలి. ఒక మహిళగా మీరు చాలా గర్వపడుతున్నారు అంతే కదా. అంటే మీరు చెప్పండి ఒకసారి, మీ గుర్తు ఏంటిది, మీకు ప్రజలకు చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు? మాది ఉంగరం గుర్తుండి. కొంచెం గట్టిగా చెప్పండి. నాకు అసలు అనుభవం లేదు సార్. కానీ అట్లా మాకు అనిపించట్లేదు, మాకైతే అనిపించట్లేదు. బాగా మాట్లాడుతున్నారు. తను కూడా చదువుకుంది ఇంటర్మీడియట్. లెక్కలు రైటింగ్ అని ఓకే కానీ బయట ఎక్కువ తిరగదు, టాకింగ్ పవర్ లేదు. నేను 94 నుండి మహిళా మండలి లీడర్గా ఉన్నా సార్, ఇప్పుడు కూడా ఉన్నా. అది వివో లీడర్గా ఉన్నాను. జీవన జ్యోతి అంటే విలేజ్ గ్రామైక్య సంఘం, అన్ని డాక్రా గ్రూపులు కలిసి ఒక వివోగా అంటే విలేజ్ ఆర్గనైజేషన్, గ్రామైక్య మండల సమాఖ్యలో కూడా కార్యదర్శిగా ఉన్నాను. ఇన్ని సంవత్సరాల నుండి మంచిగా లీడర్ల గ్రూపుల్ని నడిపించుకుంటాను. మంచిగా నేను ఇంకా నన్ను అందరూ మంచిగా ఇష్టపడతారండి. నేను మంచిగా లెక్కలు చేస్తానని ఇష్టపడతారు. కాకపోతే పర్లేదు చెప్పండి. చెప్పండి ఏం కాదులే, ఏం కాదు చెప్పు. చెప్పాలి, చెప్తేనే తెలుస్తుంది. అయితే మా గ్రామానికి ఏం కావాలన్నా నేను గెలిస్తే మా గ్రామానికి ఎన్ని రంగాలలో ఎన్ని అవసరాలు ఉన్నాయో అన్ని అవసరాలు తీరుస్తాం సార్. ఉండి చేపిస్తారు. కాబట్టి మీ గుర్తు ఉంగరం గుర్తు మీద అందరూ ప్రజలందరూ ఓటేసి 14వ తారీఖు మిమ్మల్ని సర్పంచ్ గెలిపించుకోవాలంటారు. చూసారు కదా వ్యూవర్స్, నిజానికి ఇప్పుడు మరొక చూసిన ఇంటర్వ్యూస్లలో నిజానికి అమ్మ ఆల్ఫాస్ అమ్మ ఎవరైతే ఉన్నారో అంత ఎనర్జెటిక్గా నాకు ఇంటర్వ్యూ ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు. నిజంగా నేను చూస్తున్నా, నేను చాలా అబ్జర్వ్ చేస్తున్నాను నిజంగా. అయితే గ్రామస్తులు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ ఇంటర్వ్యూలో మనకు ఆల్ఫోర్స్ అమ్మకి గ్రామస్తుల సపోర్టు, అలాగే మాజీ సర్పంచ్ బాలరెడ్డి గారి సపోర్టు, అలాగే మహిళా సంఘాల సపోర్ట్ కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా నేను ఈసారి ఈ జరగబోయే ఎన్నికల్లో విజయం సాధించి గ్రామంలో మంచి మంచి పనులు ఇంకా మిగిలిపోయిన పనులు ఉంటే చేసి కూడా నేను డెవలప్మెంట్ చేస్తానని అంటున్నారు. మరి ఇప్పుడు మనం అమ్మగారి ఇంటర్వ్యూ తీసుకున్నాం. నెక్స్ట్ 14వ తారీఖు తర్వాత 15వ తారీఖు గెలిచిన తర్వాత మరొకసారి గెలిచిన తర్వాత ఎట్లుందో తన ఫీలింగ్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి T9 న్యూస్. నేను మీ రమేష్ బాబు, వరంగల్.